నేటి యువత మార్గదర్శకులుగా నిలిచే దిశగా తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. సమయపాలన పాటిస్తూ తమ భవిష్యత్తుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా చేయాలనే లక్ష్యంతో కృషి చేయాలన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. దైనందిన జీవితంలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, భద్రత, నూతన ఆలోచనలు, విద్య, సాంకేతిక అంశాల్లో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో దోమలగూడలోని ఏవీ కాలేజీలో సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సిటీలో వీసా గడువు ముగిసినా అక్రమంగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురిని అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 2 నైజీరియన్స్, 1 టాంజానియా, సుడానియన్ దేశస్థులుగా గుర్తించారు. డ్రగ్స్ మూలాలు ఉన్నవారితో తిరుగుతున్నారన్న సమాచారంతో నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధేంద్ర. అనుమానితులను వారి దేశాలకు పంపుతున్నట్లు చెప్పారు. అనుమానంగా ఉండే విదేశీయులకు షెల్టర్ ఇవ్వకూడదని సూచించారు సుధేంద్ర. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చేసిన ఒక మంచి వర్క్ గురించి చెప్పడం జరుగుతోంది. సో అందులో భాగంగా ఏంటంటే ఒక 4 ఫారిన్ నేషనల్స్ని, 2 అందులో నైజీరియన్స్, 1 సుడానీస్, 1 టాంజానియన్ నేషనల్, ఈ 4 ఫారిన్ నేషనల్స్ని డిపోర్టేషన్ చేయడం జరుగుతుంది. సో బేసికల్ ఇందులో వివరాలకు వెళ్తే ఏంటంటే అరౌండ్ 1 month బ్యాక్ మాకు ఒక లేడీ, టాంజానియన్ లేడీ మౌజుమా అల్మాషి మసిసీలా అని చెప్పని లేడీ దొరకడం జరిగింది. అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే దట్ ఆమె డ్రగ్స్లో పెడ్లింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అవుతుంది అది అని చెప్పని. సో ఆ బేసిస్ పైన ఆమెని అప్రిహెండ్ చేయడం జరిగింది. సో చేస్తే ఆమెను విచారిస్తే తెలిసింది ఏంటంటే ఆమె దగ్గర అయితే డ్రగ్స్ ఏమీ దొరకలేదు. బట్ ఆమెను వెరిఫై చేసి ఇచ్చేయగా విచారించి పూర్తి డీటెయిల్స్ అది కనుక్కోగా ఏం తెలిసింది అంటే ఆమె డ్రగ్ పెడ్లింగ్లో అయితే ఉంది, బట్ ఎట్ ప్రెజెంట్ ఆమె దగ్గర దొరకలేదు అప్పట్లో. దాంతో మేము అసలు ఆమె డీటెయిల్స్ ఏంటి, ఆమె ఆన్ వాట్ బేసిస్ ఇక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి వివరాలు తెలుసుకోవడానికంటూ మేము ప్రయత్నిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆమె ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ ఐ థింక్ 6 yearsగా ఓవర్ స్టేలో ఉంది. సో పాస్పోర్ట్ ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఆమె బేసికల్గా టాంజానియన్ పర్సన్. సో ఆమె టూరిస్ట్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఆమె చేసే పని ఏంటంటే ఎట్లాగా ఆమె లైవ్లీహుడ్ ఏంటి అది అని అడగగా, ఇన్నాళ్ళు ఎలా ఉంటున్నారు, చేసే ప్రొఫెషన్ ఏంటి ఏది అనగా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అండ్ ఆమె లైఫ్ స్టైల్కి, ఆమె ఎక్స్పెన్సెస్కి, ఆమె ఉంటున్న దానికి అండ్ ఆమె చెప్పిన సమాధానానికి ఎక్కడ లింక్ లేకపోతే మాకు డౌట్ వచ్చి చూస్తే డ్రగ్ పెడ్లింగ్లో ఉన్నట్టు మాకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం సర్టినిటీకి వచ్చింది. గోవధ నిషేధ చట్టం తీసుకొచ్చేలా పార్లమెంట్లో తన గళాన్ని వినిపిస్తానని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఆర్గానిక్ పంటల ఉపయోగానికి గోవులు ఎంతో తోడ్పాటును అందిస్తాయని తెలిపారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. నమో మిషన్ వందే గోమాతరం యుఎస్ఏ ఎంపవర్మెంట్ వింగ్ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని కీర్చిపల్లి రాజుకు అందజేశారు ఎంపీ. అష్టౌశ్చర్యాలతోటి మనుషులు కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందేటటువంటి రోజు ఈరోజు గుర్తించారు. గోవు వల్ల వచ్చే ప్రొడక్షన్లపై అనేక రీసెర్చ్లు, మూత్రం ఉన్న గోవుతోటి దాని పాలు, దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని లాభాలు ఉన్నాయని చెప్పి రీసెర్చ్ చేస్తే ప్రపంచ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అవురా, ఎప్పుడో వేదకాలం నాడు గోవు యొక్క విశిష్టతను భారతదేశంలో కనుగొన్నారు. ఈరోజు రీసెర్చ్ చేస్తే దాని లోపల గొప్ప శక్తి ఉంది, దాని చుట్టూ ఓ శక్తి పరిభ్రమిస్తుంది. దానివల్ల ఆ శక్తి వల్ల మనిషి సకల ఔషధాలు పొందుతారని తేల్చారు. దాంతో ప్రతి ఇంట గోవు పెంచాలనే ఆసక్తి ఈరోజు ప్రజల్లో వచ్చింది. ప్రతి ఒక్కరు, నేను చిన్న ఉన్నప్పుడు మా నాయన మా వద్ద 150 దేశవాళీ ఆవులు ఉండే.
సకల పంటలతోటి విరజిల్లింది, వైభవంగా ఉంది. ఆయననే పటేల్, ఆయననే దొర, ఆయన దగ్గర లక్ష్మి తాండవించింది, అష్టైశ్వర్యాలతో పొంగి పొళ్ళింది. ఎప్పుడైతే గోవులు పోయినాయో ఆ రోజు దెబ్బతినడం ప్రారంభమైంది. ఇక్కడ కూడా ఈరోజు దాని ప్రాముఖ్యత గుర్తించి గ్రామాలలో వ్యవసాయదారులే కాకుండా వ్యవసాయం లేని వారు కూడా గోవును పోషిస్తున్నారు. అష్టైశ్వర్యాలు ఉండడానికి గోమాత యొక్క ఆశీర్వాదం పొందడానికి చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, నేను పార్లమెంట్లో గోవధ నిషేధం గురించి ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా. హైదరాబాద్ బుద్ధ భవన్లో ఇవాళ హైడ్రా ప్రజావానికి 49 ఫిర్యాదులు వచ్చాయి. రోడ్లు, పార్కుల ఆక్రమణలపైనే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కార బాధ్యతలో అప్పగించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. గాజుల రామారం దగ్గర సిద్ధి వినాయక నగర్లో 30 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రహదారి ఎదురుగా ఉన్న ప్లాట్ యజమానులు కబ్జా చేశారంటూ పబ్లిక్ కంప్లైంట్ చేశారు. బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్లకు చెందిన పార్కును కబ్జా చేశారని కంప్లైంట్ ఇచ్చారు. కొండాపూర్ జూబ్లీ గార్డెన్ కాలనీలో ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాలను ఆపాలని ఫిర్జాదిగూడలోని 30 అడుగుల రహదారిని కబ్జా నగరవాసులు ఫిర్యాదు చేశారు. సిటీలో నాలాలు ప్లాస్టిక్ తో నిండిపోయాయి. ఏ నాలా చూసినా ప్లాస్టిక్ కవర్లు, బాటిల్సే ఎక్కువగా కనపడుతున్నాయి. వర్షాలు పడినప్పుడు వరద నీరు ప్రవహించకుండా ప్లాస్టిక్ అడ్డుపడుతోంది. దీంతో ఎక్కడికక్కడ నీళ్లు ఆగిపోయి లోతట్టు ప్రాంతాల జనం ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉండడంతో నాలాల్లో ప్లాస్టిక్ ను తొలగించే పనిలో పడింది హైడ్రా. గ్రేటర్ పరిధిలో నిత్యం 8,000 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో 14% ప్లాస్టిక్ ఉంటోంది. ఇండ్ల నుంచి దాదాపు 365 టన్నుల ప్లాస్టిక్ బయటకొస్తోంది. ఇది రోజు రోజుకు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సిఎస్ఐఆర్ అంచనా ప్రకారం సుమారు 4 కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లు వీధుల్లోకి, మురుగు కాల్వల్లో, నాలాల్లో పేరుకుపోయినట్లు నిర్ధారించారు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించినా అమలు కాలేదని సిఎస్ఐఆర్ స్పష్టం చేసింది. సిటీలో ప్లాస్టిక్ అంతా పబ్లిక్ కాలువలు, నాలాల్లో పడేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. అందుకే నాలాలన్నీ ప్లాస్టిక్ తో నిండిపోయినట్లు చెప్తున్నారు. మురుగునీటితో పాటు వర్షపు నీటి ప్రవాహం కూడా ఆగిపోయింది. దీంతో గల్లీలు, బస్తీల్లోకి నాలాల మురుగు వచ్చి చేరుతుంది. వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్లు నాలాల ద్వారా సాఫీగా వెళ్లకుండా ఆగిపోతుంది. దీనిపై ఫోకస్ చేసిన హైడ్రా ఆయా ప్లాస్టిక్ ను తొలగించే పనిలో పడింది. హైడ్రాకి చెందిన డిఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తో నాలాల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ ను తొలగిస్తుంది. వర్షాలు లేని రోజుల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఖాళీగా కూర్చోకుండా నాలాల్లో ప్లాస్టిక్ ను క్లీన్ చేయించే పని చేయిస్తుంది. నాన్ రైనీ డేస్ లో నాలాలను క్లియర్ చేస్తే వర్షాలు పడినప్పుడు వరద ప్రవాహం సాఫీగా సాగుతుందని చెప్తోంది హైడ్రా. దీంతో వానలు పడినప్పుడు నాలాలను క్లీన్ చేసే పనిని కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కి తగ్గుతున్నట్లు చెప్తుంది హైడ్రా. హైడ్రా టీమ్స్ నాలాలు క్లీన్ చేస్తూ ఉండగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఎక్కువగా బయటపడుతోంది. బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, ఐస్ క్రీమ్, ప్లాస్టిక్ స్టిక్స్, థర్మాకోల్, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు వంటివి నాలాల నుంచి బయటపడుతున్నాయి. స్వీట్ బాక్సులు, ఫిల్మ్, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, బ్యానర్లు కూడా డ్రైనేజీలో కనపడుతున్నాయి. ఇవన్నీ దాదాపు ఇంట్లో వాడే వస్తువులు అయినందున వాటిని డ్రైనేజీలో పడేయకుండా ఇంటింటికి తిరిగే స్వచ్ఛ వెహికల్స్ లో వేయాలని కోరుతున్నారు అధికారులు. నగరంలో చెత్తను, ప్లాస్టిక్ ను బహిరంగంగా పడేసిన, డ్రైనేజీలో పడేసిన బల్దియా అధికారులు భారీగా ఫైన్స్ వేస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నా సిటీ పబ్లిక్ మాత్రం నాలాల్లో చెత్త పడేస్తూనే ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో
రీడర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంఓయూ కుదుర్చుకుంది. యూజీ విద్యార్థుల కోసం స్టైఫండ్ ఆధారిత అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం కోసం ఎంఓయూ కుదుర్చుకుంది. దేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్నారు వీసీ గంటా చక్రపాణి. విద్యార్థులు చదువుతో పాటు స్కిల్స్ ను కూడా పెంచుకునే అందుకు రాసిక్ సంస్థ అప్రెంటిస్ ఇవ్వడం మంచి విషయమన్నారు వీసీ. విద్యార్థులు చదువుతో సాంకేతికతను పెంచుకోవాలన్నారు రీటైల్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రాఫెల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ. 43 సంవత్సరాలు పైగా యూనివర్సిటీ 2 తెలుగు రాష్ట్రాలకి సేవలు అందించింది. ఇప్పుడు 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు పరిమితమై పనిచేస్తుంది. ఇప్పటి వరకు దూర విద్యలో కేవలం డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఇటువంటి వాటికే పరిమితమైనటువంటి యూనివర్సిటీ ఇవాళ ఒక కొత్త దిశకి ప్రయాణం మొదలుపెట్టింది. ఈ ప్రయాణంలో భాగస్వాములు అయినందుకు నేను రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి మిత్రులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భారతదేశంలో విద్యార్థులకు అప్రెంటిస్ బేస్డ్, స్టైఫండ్ బేస్డ్ స్కిల్ డెవలప్మెంట్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి యూనివర్సిటీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రాశితోటి జైన్ రాశి దేశంలో ఉన్నటువంటి రిటైలర్స్కి సంబంధించిన అన్ని రకాల రిటైలర్స్, అన్ని రకాల షాపింగ్ మాల్స్ అయి ఉండొచ్చు, అన్ని రకాలైనటువంటి వ్యాపారవేత్తల సముదాయం వీళ్ళు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ అసోసియేషన్ స్కిల్లింగ్ చేయడంలో, స్కిల్ ఇండియాను నిర్మించడంలో అనేక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తూ విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్ను కూడా పెంపొందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదనంగా చదువుతో పాటు స్కిల్స్ మాత్రమే కాకుండా దీన్ని వాళ్ళ నిత్య జీవితంలో భాగంగా చేయడం కోసం అప్రెంటిస్ ప్రోగ్రామ్ను కూడా దీనిలో దాదాసాహెబ్ ఫాల్కే ఇండియన్ టెలివిజన్ అవార్డ్స్ లో ఇండియన్ మాస్ట్రో క్రియేటివ్ డైరెక్షన్ 2025 అవార్డు విశాఖ ఇండస్ట్రీస్ క్రియేటివ్ హెడ్ డాక్టర్ సిద్ధేశ్వర్ మనోజ్ కు దక్కింది. ముంబైలో జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇండియన్ టెలివిజన్ అవార్డ్స్ కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు సిద్ధేశ్వర్ మనోజ్. దేశంలో సే నో టు ప్లైవుడ్ కోసం వీనెక్స్ట్ బోర్డు రూపకల్పన వల్ల సమాజంలో చెట్లను నరకడం ఆపేందుకు దోహదపడుతుండటంతో బెస్ట్ కాన్సెప్ట్ అవార్డు పొందారు. అలాగే ఆటమ్ మ్యాన్ పేరిట ఏఐ ఆధారిత ఆటమ్ సోలార్ రూఫ్ కు క్రియేటివ్ డైరెక్షన్ అవార్డును అందుకున్నారు. పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదం జరిగి 8 రోజులవుతోంది. ఇప్పటికే 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. ప్రమాదంలో గాయపడ్డ 18 మంది కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఘటనలో 42 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో షిఫ్ట్లో 143 మంది ఉండగా 61 మంది సేఫ్గా ఉన్నారు. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఆచూకీ లభ్యమైన శరీర అవయవాలను గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిఎన్ఏ టెస్టుల్లో పోలిన వారికి అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్స్ రాబోతున్నాయి. దీనిపై హింట్ ఇచ్చారు సీఎం రేవంత్. 60 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటానని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం. మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ అమ్మ పేరుతో మొక్కలు నాటాలని, అలాగే తల్లులు కూడా పిల్లల పేరుతో మొక్కలు నాటాలని సూచించారు. ఇంటి పెరట్లో ప్రతి మహిళ 2 మొక్కలు పెడితే పచ్చని తెలంగాణగా మారుతుందన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. ఇందులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం.
అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా. పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో, అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది. తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండే చోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు 21,000 కోట్ల రూపాయల రుణాలు అందించామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో, ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్టో ఇట్లాంటి మా పాత్రికేయ మిత్రులు పేపర్లలో రాస్తుంటారు. కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన హైటెక్ సిటీ ఎంతుందో అంత 3.5 ఎకరాలలో కొన్ని 100 కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకిచ్చి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈ రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీ పడి నిర్వహించే విధంగా ఈ రోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఈ సంవత్సరమే మనం 21,000 కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి. చెట్లను నరకడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. మనం పెంచిన చెట్లే మనల్ని కాపాడుతాయన్నారు. చెట్టు అవసరాన్ని గుర్తించి వాటిని రక్షించుకోవాలన్నారు మంత్రి. ప్రతి మనిషి ఒక చెట్టు నాటి మన భౌగోళిక పరిస్థితులను బాగుపరుచుకోవాలన్నారు. చెట్లను నరకడం వల్లే భూకంపాలు వస్తున్నాయని, టైంకు వర్షాలు పడట్లేదన్నారు. ప్రజలు వన మహోత్సవం కార్యక్రమంలో విధిగా భాగస్వామ్యం కావాలని కోరారు మంత్రి కొండా సురేఖ. వృక్షో రక్షిత రక్షితః అనేది మనందరికీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటి విషయం. చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది. మరి ఈ రోజుల్లో మనకు ఏదైతే రియల్ ఎస్టేట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల మనం చెట్లను నరకడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తూ ఉంది. ఈరోజు భూకంపాలు రావడం కానీ, సునామీలు రావడం కానీ ఇవన్నీ కూడా మనం చెట్లు మరి నరకడం వల్లనే వర్షాలు సకాలంలో రాకపోవడం, ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి 14,355 నర్సరీల్లో 20 కోట్ల మొక్కలను అందుబాటులో ఉంచామని చెప్పారు పీసీసీఎఫ్ అధికారి డాక్టర్ సువర్ణ. టార్గెట్ 18 కోట్లున్నప్పటికీ 20 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచామన్నారు. అన్ని జిల్లాల్లో వారం రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుందని, అన్ని డిపార్ట్మెంట్లను భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. స్పైసీస్, పండ్ల మొక్కలు, సీతాఫలం లాంటి చెట్లు నాటుతామన్నారు. అలాగే వర్షాలు లేని టైంలో మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు సువర్ణ. ఈ రోజు చాలా మనకి పండుగ దినం. మన టార్గెట్ ఈ సంవత్సరం 18 కోట్లు. అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో పాల్గొంటాయి. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. గత సంవత్సరం 95% మనం అచీవ్ చేశాము. ఈ సంవత్సరం 100% అచీవ్ చేయడానికి ఈ 18 కోట్ల లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు అటవీశాఖ అధికారులు. స్కూల్ పిల్లలు చెట్లు నాటేందుకు ప్రత్యేక ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీతో గతంలో విక్రయించిన దొడ్డు బియ్యం మిగిలిపోయాయి. దొడ్డు రకాలను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వేలం వేసి అమ్మేందుకు పౌర సరఫరాల శాఖ ప్లాన్ రెడీ చేసింది. అయితే డిపార్ట్మెంట్ ప్రతిపాదించిన ధర ప్రభుత్వం బియ్యం సేకరణకు పెట్టిన ఖర్చు కంటే చాలా తక్కువగా ఉంది. ప్రతిపాదిత ధరకే అమ్మితే నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. గత సర్కార్ హయాం నుంచి దొడ్డు బియ్యమే పంపిణీ జరిగింది. దొడ్డు రకం అమ్ముకోవడం లేదంటే ఇతరత్రాలకు వాడుతుండటంతో ప్రభుత్వం ఆలోచించి సన్నాలు అందిస్తోంది. గత ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యంతో రేషన్ పంపిణీ జరుగుతోంది. దీంతో అప్పటి వరకు ప్రభుత్వం సరఫరా కోసం సిద్ధం చేసిన దొడ్డు బియ్యం మిగిలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.24 లక్షల టన్నుల వరకు దొడ్డు బియ్యం ఉన్నట్లు సమాచారం. మార్చి కోట బియ్యంతో పాటు రేషన్ షాపులు, గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వ చేశారు. ఇప్పుడు ఈ బియ్యాన్ని విక్రయించేందుకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సన్నాహాలు చేస్తోంది. వేలం ద్వారా అమ్మేందుకు ఆ శాఖ ప్రణాళికలు తయారు చేసింది.
కిలో బియ్యం 22 నుంచి 24 రూపాయల ప్రాథమిక ధరను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కానీ కిలో దొడ్డు బియ్యానికి ప్రభుత్వం దాదాపు 39 రూపాయలు ఖర్చు చేసింది. అంతకంటే తక్కువ ధరకు అమ్మితే గణనీయంగా నష్టమొచ్చే అవకాశాలున్నాయి. రేషన్ డీలర్ల దగ్గర 24,000 టన్నులు, బఫర్ గోడౌన్లలో 3 నెలలుగా సుమారు 1,00,000 టన్నుల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి పౌర సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేస్తుంది. రైతులకు మద్దతు ధర చెల్లించి మిల్లింగ్, రవాణా ఛార్జీలు భరించి బియ్యం సేకరిస్తుంది. ఇవన్నీ కలిపి కిలో దొడ్డు బియ్యానికి దాదాపు 30 నుంచి 39 రూపాయల వరకు ఖర్చవుతోంది. చేసిన ఖర్చుతో పోలిస్తే సివిల్ సప్లై శాఖ 22 నుంచి 24 రూపాయల ప్రాథమిక ధరను ప్రతిపాదించిందని తెలుస్తోంది. కిలో 30 రూపాయలు పలికినా నష్టం ఎక్కువగానే ఉంటుంది. సర్కార్ దొడ్డు బియ్యం కొంటామని పొరుగునున్న రాష్ట్రాల నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రం కొనకపోతే వేలంలో విక్రయించనున్నారు. భారత్ బ్రాండ్ బియ్యం మార్కెట్లో 22 రూపాయల నుంచి 23 రూపాయలే పలుకుతుండడం అధికారులకు సవాల్గా మారింది. వాటితో పోలిస్తే దొడ్డు బియ్యం నాణ్యంగా ఉంటాయి. దీనివల్ల దొడ్డు బియ్యానికి వేలంలో 30 నుంచి 32 రూపాయల ధర వస్తుందని సివిల్ సప్లై అధికారులు భావిస్తున్నారు. గ్రూప్ 1 పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో సాగిన వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం రిజర్వ్ చేసింది. అటు టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది విద్యాసాగర్ రావు వాదనలు వినిపించారు. మెయిన్స్ వాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని పిటిషనర్ల తరపున న్యాయవాది మరోసారి వాదనలు వినిపించారు. మెయిన్స్ జవాబు పత్రాలు రీవాల్యుయేషన్ లేకుంటే మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలన్న హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అటు గ్రూప్ 1 కు ఎంపిక కాని అభ్యర్థులే అపోహలతో పిటిషన్లు వేశారని టీజీపీఎస్సీ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. పారదర్శకంగానే మెయిన్స్ పత్రాల మూల్యాంకనం జరిగిందన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో వివిధ కేసుల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు పోలీసులు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైళ్లను కనుక్కొని బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్ పోయిన తర్వాత ఐఎంఈఐ నెంబర్తో సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవడంతో ప్రతి ఒక్కరి ఫోన్ దొరికే అవకాశం ఉందన్నారు. 15 లక్షల విలువ గల 69 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి. లోపు మనకు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఫిర్యాదుల మేరకు మేము సిఆర్లో రిపోర్ట్ అప్లోడ్ చేసి దానివల్ల మనం సిబ్బంది పూర్తిగా దీంట్లో ఏకాగ్రతతో పనిచేసి ఇప్పటివరకు 72 సెల్ ఫోన్స్ను రికవర్ చేయడం జరిగింది. ఈ 72 సెల్ ఫోన్స్ ఒక కాస్ట్ వచ్చేసి 15,60,000 రూపీస్ ఉన్నాయి. ఇది సెంట్రల్ పోర్టల్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి పోర్టల్. ఎవరిదైతే సెల్ ఫోన్ పోతే దాని ఐఎంఈ నెంబర్ ఆధారంగా చేసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఆ యొక్క ఫోన్ను బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ చేసినప్పుడు కంప్లైంట్ యొక్క ఆల్టర్నేట్ నెంబర్కి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ నెంబర్ రాగానే ఫోన్ బ్లాక్ అవుతుంది. ఆ ఫోన్ ఎవరు యూజ్ చేసినా కూడా దాంట్లో వేరే సిమ్ కానీ ఇమీడియట్గా మెసేజ్ ఆ యొక్క నెంబర్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా పోలీస్ వారికి అందుతాయి. కాబట్టి ఆ డీటెయిల్స్ ద్వారా మనం ట్రేస్ చేయడానికి వీలవుతుంది. ఆ ట్రేస్ చేసిన ఫోన్ మళ్ళీ బాధితునికి ఇచ్చినప్పుడు ఫస్ట్ పోయినప్పుడు అయితే ఏదైతే నెంబర్కి ఓటీపీ వచ్చిందో దానికి మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది అన్లాక్ చేయడానికి. అన్లాక్ చేసినప్పుడు మాత్రమే సెల్ ఫోన్ యూజ్ అవుతుంది. సిఆర్ పోర్టల్ వల్ల చాలా మటుకి సెల్ ఫోన్స్ రికవర్ అవుతున్నాయి. దొంగతనం చేసిన వాళ్ళు యూజ్ చేయలేకపోతున్నారు. బాధితులకు ఎక్కువ అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరు సెల్ ఫోన్ పోయినా ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఫోన్లు రికవర్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నేను అసలు దొరకదనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫోన్ మళ్ళీ రికవర్ చేసినాను. చాలా రోజు ఉంది. సో ఇంత తొందరగా కూడా రికవర్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 2 నెలలనే మనకు తీసుకెళ్ళిన సైబర్ టీమ్కి ఆయన మరియు నేనే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ఫోన్ తీసుకొని హ్యాపీ అండి. కాలుకు సర్జరీ కోసం హాస్పిటల్లో చేరిన 7 ఏళ్ల బాలుడు గుండెపోటుతో చనిపోయాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్లో 7 ఏళ్ల బాలుడి కాలుకి సర్జరీ చేయగా ఇవాళ గుండెపోటుతో మృతి చెందాడు.
కాలుకు వచ్చిన చీము తొలగించాలని బాలుడికి ఆపరేషన్ చేయగా హార్ట్అటాక్ వచ్చిందంటున్నారు డాక్టర్లు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫస్ట్ ఇక్కడ సర్జరీ అయింది బాబుకి, బోన్ ఇన్ఫెక్షన్ది. ఆనంద్ అలామా అని డాక్టర్ చేసిండ్రు. మళ్ళీ ఇంకా 5 months నుంచి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడిని. हर महीने आके बताते थे यहीं पे, फिर दवाई लेके चले जाते थे नॉर्मल है बोल के. फिर डॉक्टर क्या बोले नॉर्मल है, 2 महीने के बाद आओ बोले. फिर हम 2 महीने के बाद आए तो पैर पे थोड़ी सूजन थी इसलिए आए. तो यहाँ पे आके एक्सरे वगैरह निकाले तो उन्होंने बोला कि फिर से बोन से थोड़ा इन्फेक्शन आ गया बोल के, तो छोटा सा सर्जरी करना पड़ेगा. तो हम हाँ सर बोले. फिर कब करते बोले तो संडे के दिन करते बोले. संडे के दिन करते बोले तो संडे के दिन दोपहर 2 बजे के सर्जरी, छोटा सर्जरी है बोल के बोले हमको. संडे के दिन दोपहर 2 बजे सर्जरी हुई, 1 घंटा हुई सर्जरी वो. फिर बच्चे को बाद में आईसीयू में शिफ्ट किए. फिर वो पैर को थोड़ा इन्फेक्शन था तो हम बोले भी डॉक्टर को इन्फेक्शन है बोल के, कुछ नहीं नॉर्मल है ठीक हो जाता बोल के बोले. फिर डॉक्टर ऑपरेशन करके ला के छोड़े. फिर बाद में डॉक्टर नहीं आई, नर्स को बोले तो नर्स बोली कि नॉर्मल है बोल के बोले. फिर बाद में डॉक्टर नहीं चाहे, रात में ज़्यादा पैर सारा पैर ब्लू हो गया, पैर ब्लू हो गया, इन्फेक्शन ज़्यादा हो गया, वो नसा पूरा बंद हो गया. फिर रात को व्हाट्सएप करे फ़ोटो पैर की. फिर डॉक्टर आए, फिर इमरजेंसी केस बोल के आईसीयू लेके गए. हमारे सिग्नेचर वगैरह लेके आए, जल्दी से सिग्नेचर वगैरह किए तो जल्दी ऑपरेशन होता बोल के आईसीयू में लेके गए. हाँ डबल सर्जरी करते हुए बोले. फिर 11 से 2 बजे तक सर्जरी हुई, 11 से 2 बजे तक. फिर से आईसीयू में शिफ्ट किए. बच्चा बोला भी नहीं कुछ भी नहीं, डायरेक्ट ऑपरेशन थिएटर से लाके आईसीयू में शिफ्ट किए. फिर सुबह बोले कि बच्चे का हार्ट बीट बंद हो गया, हार्ट आया बच्चे को बोल के. రాష్ట్రంలో రవాణా శాఖ కొత్త ఆటో పర్మిట్లకు సంబంధించి గైడ్లైన్స్ ని విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల నివసించే నిరుపేద కుటుంబాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఓఆర్ఆర్ లోపల కొత్త ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ జీవో 263ను విడుదల చేశారు. కొత్త ఆటోల రిజిస్ట్రేషన్ కోసం సాఫ్ట్వేర్ రూపొందించి అందుబాటులోకి తెచ్చారు అధికారులు. ఔటర్ రింగ్ రోడ్ లోపల కొత్తగా ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు ఇచ్చే పర్మిట్లపైన ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఓఆర్ఆర్ లోపల నివసించే నిరుపేద కుటుంబాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో కొత్త ఆటోలకు ఇటీవల అనుమతినిచ్చిన సర్కార్ ఇప్పుడు గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. కొత్తగా ఆటో కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు రాష్ట్రంలో ఏ డీలర్ దగ్గరైనా కొనుగోలు చేయొచ్చునని తెలిపారు. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు ఆటో కొనడానికి డీలర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి డీలర్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టాం. అతను అంటే వెరిఫై చేసుకుని అతను ఆల్రెడీ మాకు లాగిన్ ఉంటుంది, డీలర్ లాగిన్ ఉంటుంది. మా పోర్టల్కు వాళ్ళు ఆల్రెడీ అటాచ్డ్ ఉంటారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ టెంపరీ రిజిస్ట్రేషన్ చేస్తారు, లైఫ్ ట్యాక్స్ వాళ్ళే కలెక్ట్ చేస్తారు కాబట్టి ఈ బాధ్యత డీలర్ మీదే పెట్టాము. కంపల్సరీ అది వాళ్ళు వెరిఫై చేయాలి అతను ఇంకో ఆటో లేదని, అతను ఓవర్ లిమిట్స్లో ఉంటున్నాడని, అడ్రస్ ప్రూఫ్స్ మనం గైడ్లైన్స్ ప్రకారం వెరిఫై చేసి అతను ఒక అండర్టేకింగ్ కూడా ఇవ్వాలి. ఏదైనా తప్పులుంటే డీలర్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు అడిషనల్ రిజిస్ట్రింగ్ అథారిటీ అంటే మా డిపార్ట్మెంట్ తరఫున ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు ట్యాక్స్ కలెక్షన్ కానీ టెంపరీ రిజిస్ట్రేషన్ అని. అందుకని డీలర్స్కి ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఆటో వాళ్ళ వేరియంట్కి డీలర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి వాళ్ళకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అని అట్లా పెట్టాము డీలర్. పర్మిట్ తీసుకునే వ్యక్తి ఓఆర్ఆర్ లోపల నివాసం ఉంటున్నట్టు ప్రూఫ్ జత చేయాలని సూచించారు రవాణా శాఖ అధికారులు. ఒక మనిషికి ఒక ఆటోకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఇంతకుముందు అతని పేరుతో ఆటో ఉంటే వారిని అనర్హుల జాబితాలో చేర్చనున్నారు. తన పేరు మీద ఇప్పటి వరకు ఆటో లేదని అఫిడవిట్ డీలర్కు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది రవాణా శాఖ. ఇటీవలే ప్రభుత్వం వారు మనకు కొత్త ఆటో పర్మిట్స్ ఓఆర్ఆర్ లిమిట్స్లో జియో ఇచ్చారు. ఆ జియో ప్రకారం ఏంటంటే 10,000 ఎల్పిజి, 10,000 సిఎన్జి, తర్వాత 20,000 ఎలక్ట్రిక్ ఆటోలు, ఇంకా 25,000 రిట్రోఫిట్మెంట్ ఆటోలు
వీటికి పర్మిషన్లు ఇచ్చారు. మనం నిన్ననే సాఫ్ట్వేర్ అంతా తయారు చేసి అప్లోడ్ చేశాము. అందరూ ఇప్పటిదాకా ఒక 692 అప్లికేషన్స్ చేశారు. ఇవన్నీ వెరిఫై చేయాలి. అంటే అతనికి 3 వీలర్ లైసెన్స్ ఉందా లేదా, అతనికి 2 ఆటో ఉందా లేదా, అతను ఓఆర్ఆర్ లిమిట్స్లో ఉన్నాడా లేదా, అడ్రస్ ప్రూఫ్ ఓఆర్ఆర్ లిమిట్స్లో ఉండాలి, అడ్రస్, డ్రైవింగ్ లైసెన్స్ మీద అడ్రస్తో పాటు ఇంకొక డాక్యుమెంటు, ఆధార్ కానీ, ఇంకా టెలిఫోన్ బిల్ కానీ, లేకపోతే ఇంకేదైనా బ్యాంక్ పాస్బుక్ కానీ, ఇలా సేమ్ అడ్రస్ 2 అడ్రస్ ప్రూఫ్ సేమ్ ఉన్న క్యాండిడేట్స్ ఇవన్నీ వెరిఫై చేసి మా ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్టీఓ వెరిఫై చేసి అప్రూవల్ ఇస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ పద్ధతిలో అప్రూవల్ ఇవ్వనుంది రవాణా శాఖ. అనుమతి ఇచ్చిన 60 రోజుల్లోగా ఆటోను రవాణా శాఖ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, లేకుంటే పర్మిట్ రద్దవుతుందని తెలిపారు. డీలర్ దగ్గర నమోదైన వివరాలు ఆన్లైన్లో ఏ ఆర్టీఏ ఆఫీస్కు వస్తాయో అక్కడి అధికారులు పరిశీలించి 24 గంటల్లోగా అప్రూవల్ కానీ రిజెక్ట్ కానీ చేయనున్నారు. నిబంధనల మేరకే డీలర్లు ఆటోలు అమ్మాలని, ఎక్కువ ధరలకు అమ్మడం, ప్రాసెసింగ్ కోసం డబ్బులు వసూలు చేయటం, బ్లాక్ మార్కెట్ చేయటం, రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేయడం లాంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది సర్కార్. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. 2 ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారిపోగా మొత్తం 171 కాలేజీల్లో 107,218 బీటెక్ సీట్లు ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇందులో కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉండగా వీటిలో 21 సర్కారు కాలేజీల్లో 5,808 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ నిర్వహిస్తోంది. ఏడాది ఎలాంటి ఫీజులను పెంచట్లేదు సర్కార్. రాష్ట్రంలోని 171 ఇంజనీరింగ్ కాలేజీల్లో 107,218 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ప్రకటించారు. ఇందులో కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉండగా వీటిలో 21 సర్కారు కాలేజీల్లో 5,808 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా పాలమూరు, శాతవాహన వర్సిటీల పరిధిలో ఒక్కో కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 148 ప్రైవేట్ కాలేజీల్లో 99,610 సీట్లు ఉండగా వీటిలో 69,727 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. 2 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,800 సీట్లుండగా ఇందులో కన్వీనర్ కోటాలో 1,260 సీట్లను భర్తీ చేయనున్నారు. కాగా రాష్ట్రంలో 2 ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారిపోయాయి. ఎంఎస్ఆర్, వివేకానంద, సెయింట్ మేరీ ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్ల కోసం ముందుకు రాలేవు. ఈ ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. ఫస్ట్ డే సాయంత్రం వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం మొత్తం 95,654 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందులో 76,494 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి అవకాశం ఉండగా వెబ్ ఆప్షన్లకు 10 వరకు ఛాన్స్ ఉంది. ఇంజనీరింగ్ 21 సర్కారు కాలేజీల్లో 5,808 సీట్లున్నాయి. ఓయూ పరిధిలోని 2 సర్కారు కాలేజీల్లో 630, జేఎన్టీయూ పరిధిలోని 9 సర్కారు కాలేజీల్లో 3,210 సీట్లు, కాకతీయ వర్సిటీ పరిధిలోని 2 సర్కారు కాలేజీల్లో 780 సీట్లు ఉన్నాయి. మహాత్మా గాంధీ వర్సిటీ పరిధిలోని 1 సర్కారు కాలేజీలో 240 సీట్లు, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ పరిధిలోని 1 సర్కారు కాలేజీలో 160 సీట్లు, అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలోని 1 సర్కారు కాలేజీలో 45 సీట్లు, వెటర్నరీ వర్సిటీ పరిధిలోని 1 సర్కారు కాలేజీలో 23 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో మొత్తం 47 బ్రాంచుల్లో సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 26,150 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. తర్వాతి స్థానంలో సిఎస్సిలో 12,495 సీట్లు ఉండగా ఈసీఈలో 10,125, సిఎస్సి డేటా సైన్స్ లో 6,996, ట్రిపుల్ఈలో 4,301 సీట్లు, ఐటీలో 3,068 సీట్లు, సివిల్ ఇంజనీరింగ్ లో 3,129, మెకానికల్ ఇంజనీరింగ్ లో 2,994 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. సిఎస్సి స్పెషలైజేషన్ లో సైబర్ సెక్యూరిటీలో 1,439 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లో 1,235 సీట్లు ఉన్నాయి.
రాష్ట్రంలోని 148 ప్రైవేటు కాలేజీల్లో 99,610 సీట్లు ఉండగా 69,727 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. జేఎన్టీయూ పరిధిలో 130 కాలేజీల్లో 87,804 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 61,463 సీట్లు ఉన్నాయి. ఓయూ పరిధిలోని 14 కాలేజీల్లో 10,230 సీట్లు ఉండగా కన్వీనర్ కోటాలో 7,161 సీట్లున్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 4 కాలేజీల్లో 1,576 సీట్లు ఉండగా కన్వీనర్ కోటాలో 1,103 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ అడ్మిషన్లకు ఈసారి ఓల్డ్ ఫీజులనే కంటిన్యూ చేస్తోంది. ప్రైవేట్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలతో ప్రభుత్వం వచ్చే ఏడాది ఫీజులను నిర్ణయించనుంది.